హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. వ్యాసభగవానుడు అగస్త్యుడితో చెప్తున్నాడు, మహాక్రోధరూపంతో శివుడు నన్ను తిట్టకుండా వెంటనే ఇక్కడి కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి నీ శిష్యులతో సహా వెళ్ళిపోరా అని అంటే, నేను కళ్ళమ్మట బొటబొట నీళ్లు గారిపోతున్నాయి నాకు నా శిష్యులకి. ఆ పురాణ దంపతుల యొక్క కాళ్ళ మీద పడి హరహరా అని నన్ను క్షమించండి అని ఎంతగానో వేడుకున్నాను. అయ్యకి కరుణ రాలేదు కానీ అమ్మ అన్నది. ఒక్కసారి నా వైపు చూసి, వెరవకుమో కుమార 10,000 విదంబులనైన నిన్ను నేను మరువను, మరేడకుంజనుట మాని సుఖంబున దక్షవాటికిన్ తురగలిగొన్న సమ్మతముతో గమనింపుము భీమనాయకుండరగొరలేని వేల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు నయ్యడు అన్నది అమ్మ నాతోటి. కుమారా, ఒరే వ్యాస, భయపడుకురా, బాధపడకురా, నేను నీ అమ్మని కదరా. నేను ఎప్పుడూ కూడా నిన్ను మర్చిపోనురా, నువ్వు కూడా మమ్మల్ని ఎప్పుడూ మర్చిపోకు సుమా. నా మనస్సులో నిన్ను ఎప్పటికీ నేను మరవను. నువ్వు నాన్నగారు చెప్పినట్టుగా ఎటన్నా పో, కాశీని విడిచిపెట్టన్నారే, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను ఒక ప్రదేశం చెప్తాను నీకు, నువ్వు అక్కడికి వెళ్ళు. ఎక్కడికి వెళ్తావో తెలుసా? దక్షిణ భారతదేశంలో శ్రీదక్షవాటిక అని ఉన్నది, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఆనందంగా ఆ భీమేశ్వరుని శరణు వేడుకోరా. ఆ దేవుడి యొక్క అనుగ్రహం వల్ల నీకు సకల శుభాలు కలుగుతాయి అని నాతోటి పిడుగులు పడినట్లు మాట్లాడినటువంటి శివుడి మాటలకు గడగడగడగడగడగడా వణికిపోతున్నటువంటి నాకు అమ్మ మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేశాయి. మా హృదయాలకు ఆ తల్లి యొక్క చల్లని మాటలు అమృతమయంగా తోచాయి. నేను కన్నెత్తి చూసేసరికి అమ్మ తన యొక్క ఆ కుడి చేతిని మీదకెత్తి అభయముద్రతో ఆమోదాన్ని కలిగించింది. ఎంతో దయతో కరుణతో కూడినటువంటి అమ్మ తన చూపులతో నన్ను చూసి ధైర్యసూచకంగా వీడుకోలు పలికిందయ్యా. అనవధానత నావగింజంత నువ్వే పర్వతంబంత అపరాధ భరము కొలిపి కాశీ వెడలంగ మొత్తిన గాసి పొంది తిరుగుచున్నాడనిది ఏను దిక్కుమాలి. కాశీని వదిలిపెట్టి మహాపుణ్యాల రాశి అయినటువంటి ఆ కాశీని వదిలిపెట్టి అటు ఇటు తిరుగుతూ నేను ఈ దక్షిణ భారతదేశానికి వచ్చానయ్యా. అప్పటి నుంచి కూడా నేను నా శిష్యులతో కలిసి అమ్మ చెప్పింది కదా, దక్షారామం కాశీకి సమానమైనటువంటి క్షేత్రము అని. నేను ఎప్పుడు దక్షారామానికి చేరుతానా, ఎప్పుడు భీమేశ్వరుడి యొక్క ఆ భీమేశ్వరుణ్ణి నేను కన్నులారా చూస్తానా అని అప్పటి నుంచి నేను చూస్తున్నానయ్యా.
అంతరంగంబునన్ సంతాపంబుడిందుపరచుకుని సత్యవతీనందనుండు కమండల జలంబులు కన్నుల తడుపుకొని నిట్టూర్పు నిగుడించి కాశికా వియోగ క్లేశంబున సమావస్యసనుండైన కుంభ సంభవన కిట్లని ఏంటాడు. నేను ఆ కాశీనగరాన్ని విడివలేక విడిచి వస్తూ ఉండగా నా అదృష్టవశాన మహామహేశ్వరుడమైనటువంటి నిన్ను కలుసుకున్నానయ్యా అగస్త్య అని వ్యాసుడు తను కాశీని విడిచిపెట్టవలసినటువంటి ఆ వృత్తాంతమంతటినీ కూడా అగస్త్యుడికి వివరించి చెప్పి కన్నీరు గార్చాడు. అగస్త్యుడు లోపాముద్ర కూడా వ్యాసుడు పడుతున్నటువంటి ఆ దుఃఖాన్ని చూడలేకపోయారు. లోపాముద్రతో కూడినటువంటి అగస్త్యుడు కూడా కళ్ళంట నీళ్లు కార్చాడు. కాసేపటికి వాళ్ళందరూ కూడా ఒకరి దుఃఖాన్ని ఒకరు ఏదో ఉపశమింపజేసుకోవడానికి ప్రయత్నించుకున్నారు. వ్యాసుడు మెల్లగా తన కమండలంలోని ఆ నీటితో కన్నీరు తుడుచుకుని నిట్టూర్పు విడిచాడు. తనతో సమానంగా బాధపడుతున్నటువంటి అగస్త్యుని చూశాడు. తనతో సమానంగా బాధపడుతున్నటువంటి లోపాముద్రను చూశాడు. చూసి ఆయన అంటాడు, ఈవును నేనెబోలెను మునీశ్వర, భాగ్యములేమి చేసి కాశీ విరహాగ్నితాపమున చెట్పడినాడవు చెప్పవయ్య నా త్రోవ మహాత్మా. దక్షపురి ధూర్జటి శంభుండు భీమనాథుండు ఆర్యావిభుడు ఆశ్రయార్హుడగు నానను నేలికొనందలచునా. దయార్హుడగునా నన్ను ఏలికొనందలచునా. ఎవరు? భీమనాథుండు ఆర్యావిభుడు ఆశ్రయార్హుండగున నన్ను ఏలుకొనందలచునా చెప్పవయ్యా అగస్త్య మహాత్మా. నువ్వు కూడా నాలాగే దురదృష్టవశాత్తు కాశీని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడివే కాబట్టి నిన్ను అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు నాకంటే ముందే వచ్చేసావు. నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ నాకన్నా ముందే వచ్చేసింది. కాశీని విడిచిపెట్టి ఈ రకంగా కాశీ విరహతాపాన్ని ఉపశమింపజేసుకోవాలో నీకు తెలుసు. కాబట్టి అందుకని నేను నిన్ను అడుగుతున్నాను, నాకు దారి చెప్పవయ్యా మహాత్మా అగస్త్య. దక్షవాటీశ్వరుడైనటువంటి భీమనాథుడు నాకు ఆశ్రయం ఇస్తాడా? నేను చేసేటటువంటి సేవను అనుగ్రహంతో స్వీకరిస్తాడా? ఓ కలశోద్భవ అగస్త్య, ఆ దేవుడు సర్వలోక పూజితుడైనటువంటి పరమేశ్వరుడు కదా. కాశీ యొక్క విరహం వల్ల నాకు నీకు లోపాముద్రకు ఇలాంటి కష్టదశ కలిగింది. నాకు ఉన్నటువంటి కొన్ని సందేహాలు అడుగుతున్నాను, ఇంకోలా అనుకోకేం. ఎన్నో సందేహాలతో మునిగిపోయి ఉన్నాను. అందుకని నాకు చెప్పవయ్యా. నిండిపారుచునుండు నిదాఘములందు దళకొత్తు సప్తగోదావరంబు. వేసవి కాలంలో కూడా సప్తగోదావరి తటంలో సమృద్ధిగా నీరు ఉంటుంది అని నేను విన్నాను. అది నిజమేనా? నిజంగానే వేసవి కాలంలో కూడా సప్తగోదావరి తీర్థంలో సమృద్ధిగా నీరుంటుందా? షట్కాల శంభు పూజా విధానములకు పల్లవ ప్రణవదర్భలును గలవే. 6 కాలాల్లోనూ అంటే 6 ఋతువుల్లో కూడా శివుణ్ణి పూజించుకోవడానికి పత్రి, పుష్పాలు, దర్భలు ఇవన్నీ కావలసినవన్నీ లభిస్తూ ఉంటాయా? కాంతాజనంబులు కమియీర నిడుదురే పురములో తత్కాల పుణ్యభిక్ష. ఇది మాత్రం ఆయనకి పోలేదండి. ప్రతిరోజు దక్షవాటికలో భిక్ష దొరుకుతుందా అని అడిగాడు. ఎందుకని? కాశీలో భిక్ష దొరకకపోవడం వల్ల కదా ఇంత ఉపద్రవం వచ్చి పడింది. అందుకని ప్రతిరోజు దక్షవాటికలో భిక్ష దొరుకుతుందా? ఘన తపంబునకు విఘ్నంబు సేయరుగదా అమరేంద్రుడసగిన అప్సరసలు. ఇది మళ్ళీ బాగుంది. దేవేంద్రుని ఆజ్ఞతో అప్సరసలు వచ్చి ఒకవేళ నేను అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే నా తపస్సు పాడు చెయ్యరు కదా. కాలభైరవ విఘ్నేశ కార్తికేయ వీరభద్రాది పరివార వీరగణము స్వాగతము సేయునే కార్యసాధకులకు దక్షవాటిక యందు వాతాపిదమన. వాతాపిని మట్టుబెట్టినటువంటి ఓ అగస్త్య మహర్షి, కాలభైరవుడు, విఘ్నేశ్వరుడు, కార్తికేయుడు, వీరభద్రుడు
ఇటువంటి వాళ్ళందరూ కూడా శివుడి యొక్క గణాలన్నీ కూడా మన వంటి వాళ్ళని మెత్తటి మనస్సుతో స్వాగతం చెప్పి మనల్ని దరిచేర్చుకుంటారా అక్కడికి అని ఎన్ని ప్రశ్నలు, ఎన్ని సందేహాలు అడిగాడండి. అందువల్ల అక్కడ ఇంకా ఆ అగస్త్య మహర్షిని వ్యాస భగవానుడు ఏమేమి ప్రశ్నలు అడిగాడో వాటికి అగస్త్యుడు ఏ రకంగా సమాధానాలు చెప్పాడో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.